ఓకే, చూడండి. కరెన్సీ టైప్స్. కరెన్సీ టైప్స్. ఎస్ఏపిలో టోటల్గా ఎన్ని రకాల కరెన్సీస్ ఉంటాయి? అలాగే ఈసీసీ వెర్షన్ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? S/4HANA వెర్షన్ అయితే ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? అలాగే కరెన్సీ టైప్స్ అంటే అసలు ఏంటి, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. విత్ ఇన్ ఒక 15 to 20 minutes కంప్లీట్ చేయొచ్చు. సో కరెన్సీస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? కరెన్సీస్ అనేది కంప్లీట్గా రిపోర్టింగ్ పర్పస్. కరెన్సీస్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగపడతాయి. ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ, ఏ కరెన్సీస్ అయినా సరే మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే రిపోర్టింగ్ పర్పస్. ఈసీసీ అనుకోండి, టోటల్గా ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? ఈసీసీ 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే అప్రాక్సిమేట్లీ 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే అప్ టు 10 కరెన్సీస్. ఈసీసీ అయితే 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఇంటర్వ్యూలో ఇది మ్యాండేటరీ క్వశ్చన్. ఈసీసీ 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. క్లియర్ కదా? ఈసీసీ 3 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. S/4HANA అయితే అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఏమడుగుతారు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? కరెన్సీ టైప్స్ అనగానే ఈసీసీ 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA అప్ టు 10 కరెన్సీ సపోర్ట్ చేస్తుందని చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పాల్సింది అదే. ఈసీసీ 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. S/4HANA అప్ టు 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఇదే మిమ్మల్ని అడిగే క్వశ్చన్, ఇంకేం అడగరు 99%. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA వెర్షన్ 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. మర్చిపోవద్దు. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఇది చదవాలి మీరు. చూడండి. కరెన్సీ టైప్స్ ఇన్ ఎస్ఏపి. ఈసీసీ 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. కరెన్సీ టైప్స్ ఇన్ ఎస్ఏపి. కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి are used to express a transaction in monetary terms. SAP provides different types of the options to manage the currencies. SAPలో డిఫరెంట్ కరెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఈసీసీ అయితే 3 కరెన్సీస్, S/4HANA అయితే 10 కరెన్సీస్ అనుకుందాం. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేయడానికి. ఎస్ఏపి ఎన్ని రకాల కరెన్సీ ప్రొవైడ్ చేస్తుంది? ఈసీసీ అయితే 3 కరెన్సీస్, S/4HANA అయితే 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ది కరెన్సీ టైప్ వీ కెన్ మేనేజ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాడ్యూల్. కరెన్సీ టైప్ని బేస్గా చేసుకుని ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాడ్యూల్ని మేనేజ్ చేస్తాం. కరెన్సీ టైప్స్ యూజ్డ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. ఫస్ట్ కరెన్సీ ఏ లెవెల్లో ఉపయోగిస్తాం? మనం కంపెనీ కోడ్ లెవెల్లో ఉపయోగిస్తాం. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. కరెన్సీ టైప్ INR తీసుకున్నాం. కరెన్సీ టైప్స్ యూజ్డ్ ఇన్ కంపెనీ కోడ్ లెవెల్. At the time of company code creation, whatever currency we have specified, that is called local currency or company code currency. మీరు అంటే మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. చూడండి. At the time of company code creation, whatever currency we have specified, that is called local currency or company code currency. కంపెనీ కోడ్ కరెన్సీ క్రియేట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీని అయితే ఉపయోగిస్తారో దాన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. అదర్ దెన్ కంపెనీ కోడ్ కరెన్సీ, ఆల్ కరెన్సీస్ ఆర్ ఫారెన్ కరెన్సీ. అదర్ దెన్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా రిమైనింగ్ అన్ని కూడా ఏంటి?
ఫారెన్ కరెన్సీ అంటారు. కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా మీరు ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ ఉపయోగించండి, దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ అంటారు. తర్వాత ఇది ఇంపార్టెంట్. సో ఈసీసీ ఇది చాలా ఇంపార్టెంట్. ఈసీసీ ఎన్ని కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది ఈసీసీ. S4 హనా వెర్షన్ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? అప్ టు 10 కరెన్సీస్. ఈసీసీ వెర్షన్ 3 మీరు ఇంటర్వ్యూలో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈసీసీ మాడ్యూల్లో ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? S4 హనా మాడ్యూల్ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? సో ఈసీసీ వెర్షన్ ఇట్ సపోర్టెడ్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్, 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S4 హనా వెర్షన్ 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈసీసీ 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S4 హనా వెర్షన్ 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో ఈసీసీలో ఎలా ఉంటాయి? ఇది చూడండి, ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఏంటి? S4 హానాలో కరెన్సీస్ అనమాట ఇవన్నీ కూడా. S4 హానాలో ఇవన్నీ కూడా డిఫరెంట్ కరెన్సీస్. చూడండి, డాక్యుమెంట్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, కంట్రోలింగ్ ఏరియా ఆబ్జెక్టివ్ కరెన్సీ, కంట్రోలింగ్ ఆబ్జెక్టివ్ కరెన్సీ అవి. తర్వాత లాస్ట్లో చూడండి Y1 Y2 ఉన్నాయి. ఇవేంటివి? మాన్యువల్గా అంటే కస్టమైజేషన్ కరెన్సీస్ అంటారు వీటిని. అంటే మన ఓన్గా కూడా కొన్ని కరెన్సీస్ని క్రియేట్ చేయడానికి ఎస్ఏపిలో ఆప్షన్ ఉంది, బట్ నాట్ రిక్వైర్డ్. Y1 Y2 అనేది స్టాండర్డ్, అంటే కస్టమైజేషన్ ఓన్గా కొన్ని కరెన్సీస్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా. Y1 Y2 అనేవి మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. S4 హనాలో ఈ ఆప్షన్ ఉంది, బట్ 99% ఏ కంపెనీస్ కూడా కస్టమైజ్డ్ కరెన్సీని యూజ్ చెయ్యవు. 99% యూజ్ చేయవండి. Y1 Y2 అనేది ఏంటి? కస్టమైజ్డ్ కరెన్సీ. ఓన్గా కూడా కరెన్సీస్ని క్రియేట్ చేయడానికి ఎస్ఐపిలో ఒక ఆప్షన్ అనేది ఉంది, బట్ 99% ఏ కంపెనీ కూడా ఓన్గా Y1 Y2 అనే ఆప్షన్స్ యూజ్ చేసి ఓన్గా కరెన్సీస్ని క్రియేట్ చేయవు. కస్టమైజ్డ్ కరెన్సీ ఎప్పుడు కూడా Y సిరీస్తోనే స్టార్ట్ అవ్వాలి. S4 హనాలో Y. ఈసీసీలో కస్టమైజేషన్ కరెన్సీకి ఆప్షన్ లేదు, ఓన్లీ S4 హనాలోనే ఉంది. సో ఈ కరెన్సీస్ అనేవి మనము ఓన్గా కూడా కస్టమైజ్డ్ కరెన్సీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆప్షన్ ఉంది, ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఆప్షన్ ఉంది సపరేట్గా, బట్ ఏ కంపెనీస్ కూడా 99% యూజ్ చేయవు. మ్యాక్సిమం ఏ కరెన్సీస్ ఉపయోగిస్తాయి? ఇవే ఉపయోగిస్తాయి, ఈ కరెన్సీస్ని మాత్రమే ఉపయోగిస్తాయి. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో మనకు ఆల్మోస్ట్ కరెన్సీస్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ మీకు తెలిసి ఐడియా ఉంది, మనం ఆల్రెడీ యూజ్ చేసాం 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్. సో ఎనీ కరెన్సీ ఎందుకు ఉపయోగిస్తాం? రిపోర్టింగ్ పర్పస్. ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ మనం యూజ్ చేసేది ఎందువల్ల? రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగిస్తాము. ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగిస్తాం. ఫస్ట్ చూడండి, డాక్యుమెంట్ కరెన్సీ. సో డాక్యుమెంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? Document currency means at the time of accounting entry posting or document entry posting, whatever currency we have specified, that is called document currency or transactional currency అంటారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, FB50, FB60, FB50 జనరల్ లెడ్జర్ పోస్టింగ్, FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో at the time of accounting entry posting, whatever currency we have specified, that is called డాక్యుమెంట్ కరెన్సీ. మీకు తెలుసు, ఈ కరెన్సీ గురించి మీకు కంప్లీట్గా తెలుసు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. తర్వాత సెకండ్ వన్, లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్. వాట్ ఎవర్ కరెన్సీ వీ ఆర్ స్పెసిఫైడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, ఇట్ ఈస్ కాల్డ్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ అనేది మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో క్రియేట్ చేస్తాం.
at the time of company code creation, whatever currency we are specified, that is called local currency or company code currency. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత వస్తుంది, నెంబర్ ఎంత వస్తుంది? 10. 10 కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 10 ఇంతకుముందు చూసాం. ఓకే, సో కంపెనీ కోడ్ కరెన్సీ అంటే 10 అనమాట. కంపెనీ కోడ్ కరెన్సీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో కంపెనీ కోడ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది కంపెనీ కోడ్ కరెన్సీ అనేది. ఓకే, సో రిమైనింగ్ కరెన్సీస్ కూడా యూజ్ అవుతాయి, బట్ మేజర్గా కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో మీకు డాక్యుమెంట్ కరెన్సీ అంటే ఏంటో తెలుసు, తర్వాత గ్రూప్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటో తెలుసు. నెక్స్ట్ ఏముంది? గ్రూప్ కరెన్సీ. మిమ్మల్ని ఇంకోటి అడుగుతారండి, డాక్యుమెంట్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైం, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డాక్యుమెంట్ కరెన్సీని ఉపయోగిస్తాం. వెళ్ళండి ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేయండి, చెక్ చేద్దాం ఇవి. సో FB50 ట్రాన్సాక్షన్ కోడ్లో ఇక్కడ చూడండి, INR, లేదంటే FB60లో ఏ కరెన్సీ తీసుకుంటారో దాని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. GL పోస్ట్ చేసేటప్పుడు ఏ కరెన్సీ తీసుకుంటారో దాని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వేర్ వీ విల్ మెయింటైన్ ది ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. వేర్ వీ విల్ మెయింటైన్ ది ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. నెక్స్ట్ వన్ ఏముంది? షీట్ ఓపెన్ చేయండి. సో కంపెనీ కోడ్ కరెన్సీ, వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? OX02, అంతే కదా. వెళ్ళండి OX02కి వెళ్ళండి. /n OX02 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇదిగో కంపెనీ కోడ్ కరెన్సీ 10 INR అంటే 10 అనమాట. డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ కరెన్సీ కనిపిస్తుందా? ఓకే, సరే. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఎంత? 10. నేను చూపిస్తాను మీకు. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఎంత? 10 అనమాట. INR ఇచ్చారు, దీన్ని నెంబర్ 10. నెక్స్ట్ ఏంటి? గ్రూప్ కరెన్సీ. ఇంటర్వ్యూలో అడుగుతారు, వేర్ వి విల్ మెయింటైన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్. We will specify the company code currency. It will be maintained transaction code OX02 అని చెప్పాలి. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. సో గ్రూప్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? గ్రూప్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తాం. కన్సాలిడేషన్ పర్పస్ క్లయింట్ లెవెల్. అండ్ గ్రూప్ కరెన్సీ యూజ్డ్ ఫర్ కన్సాలిడేషన్ పర్పస్ ఇన్ SAP. సో ఇట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ వ్యాలిడ్ అండర్ గ్రూప్ కరెన్సీ. ఓకే, చూడండి, కంపెనీ కోడ్ కరెన్సీని సేమ్ గ్రూప్ కరెన్సీగా కూడా తీసుకోవచ్చు, నో ఇష్యూ, ఆప్షన్ కూడా ఉంది. బట్ ఎనీవే, గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? SCC4 ట్రాన్సాక్షన్ కోడ్లో మెయింటైన్ చేస్తాం. ఇలాంటి SCC4. గ్రూప్ కరెన్సీ. 800 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇదిగో ఇక్కడ USD ఇచ్చాం. గ్రూప్ కరెన్సీ క్లయింట్ లెవెల్, చూసారా? గ్రూప్ కరెన్సీ అనేది క్లయింట్ లెవెల్. సో క్లయింట్ లెవెల్లో కూడా మనం గ్రూప్ కరెన్సీని ఉపయోగిస్తాం. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి? క్లయింట్ లెవెలే. సో గ్రూప్ కరెన్సీ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. ఎందుకు ఉపయోగిస్తాం గ్రూప్ కరెన్సీ అనేది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ మనం గ్రూప్ కరెన్సీని ఉపయోగిస్తాము. గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగిస్తాము? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. నెక్స్ట్, సో ECC ఎన్ని కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది? ECC
త్రీ కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. మీరు నోట్ చేయండి. OB22 ఉందా చూడండి, కింద ఎక్కడ ఉందా ఒకసారి షీట్ ఓపెన్ చేయండి. సరే, ఇవి డిస్కస్ చేసిన తర్వాత చూద్దామా లేకపోతే సరే. సో గ్రూప్ కరెన్సీ డిస్కస్ చేసిన నెక్స్ట్ హార్డ్ కరెన్సీ. హార్డ్ కరెన్సీ అంటే ఇట్ ఈస్ కంట్రీ స్పెసిఫిక్ అండ్ యూజ్డ్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లైక్ రిపోర్టింగ్. సో ఈ చూడండి, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ బోత్ ఆర్ సేమ్ అండి. డిఫరెన్స్ ఏముండవు. కొన్ని కంట్రీస్లో హై ఫ్లక్చువేషన్స్ ఉన్న చోట ఉపయోగిస్తారు, బట్ అది కరెక్ట్ అంటే ఉపయోగిస్తారని చెప్తారు, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. హార్డ్ కరెన్సీ అయినా ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ అయినా బోత్ ఆర్ రిపోర్టింగ్ పర్పస్. కొన్ని యాక్చువల్గా ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఉందనుకోండి, కొన్ని కంట్రీస్లో హై ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అటువంటి చోట ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ మెక్సికో లేదంటే యుక్రెయిన్లో వార్ జరుగుతుంది, అక్కడ అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్లో ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ యూజ్ చేస్తామా మామూలుగా చెప్పాలి యాక్చువల్లీ, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ ఆన్ మై నాలెడ్జ్. సో ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది రిపోర్టింగ్ పర్పస్. సో హార్డ్ కరెన్సీ అండ్ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఏ టీ కోడ్లు మెయింటైన్ చేస్తాం? మీరు టీ కోడ్ కూడా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? SCC4లో మెయింటైన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. SCC4 వేర్ వి విల్ మెయింటైన్ ది గ్రూప్ కరెన్సీ, SCC4లో మెయింటైన్ చేస్తాము. నెక్స్ట్ హార్డ్ కరెన్సీ అండ్ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ బోత్ ఆర్ ఈక్వల్. ఎనీవే ఏ కరెన్సీ అయినా సరే రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగిస్తాము. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ దేనికి ఉపయోగిస్తాము? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, 1 minute. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ చూద్దాము. 1 minute వెయిట్ చేయండి. హార్డ్ కరెన్సీ కదా, మీరు సేమ్ టీ కూడా SCC4కి వెళ్ళండి. SCC4 800 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి చూసారా? ఇక్కడ ఎక్కడ ఉంటుంది? 1 minute. ఇక్కడ కాదు, ఐఎమ్ సారీ. మీకు ఒక పాత్ చెప్తాను, వెళ్ళండి. /SPRO IMG వెళ్ళారు కదా, ఇక్కడ వచ్చేసి SAP నెట్ వేవర్ ఎలాబరేట్ చేయండి. తర్వాత జనరల్ సెట్టింగ్స్ ఎలాబరేట్ చేయండి. సెట్ కంట్రీస్ చూడండి, సెట్ కంట్రీస్. ఇక్కడ వచ్చేసి డిఫైన్ కంట్రీస్ ఇన్ SAP సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఈ టీ కోడ్లో ఉంటుంది. పొజిషన్కి వెళ్ళి అయ్యని తీసుకోండి. కంటిన్యూ చేయాలి. అయ్యని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఉంటుంది. వెయిట్ వెయిట్, ఇదిగో హార్డ్ కరెన్సీ కనిపిస్తుందా? ఇదిగో హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడతాయి? ఇవి కూడా రిపోర్టింగ్ పర్పస్. హార్డ్ కరెన్సీగా ఏదైనా తీసుకోవచ్చు, ఇండె ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఎనీవే హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఇవన్నీ కూడా హై ఫ్లక్చువేషన్స్ ఉన్న చోట యూజ్ చేస్తారని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే యాజ్ ఆన్ మై నాలెడ్జ్. ఎనీ టైప్ ఆఫ్ కరెన్సీ ఇట్ ఈస్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. రిపోర్టింగ్ పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? ఇప్పుడు యాక్చువల్గా మనం గ్రూప్ కరెన్సీ USD తీసుకున్నాం, హార్డ్ కరెన్సీ కూడా USDనే తీసుకున్నాం. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ INR తీసుకోవచ్చు. బట్ ఎనీవే ఓకేనా, ఇవి చూసుకోండి. నెక్స్ట్ చదవండి. తర్వాత గ్లోబల్ కరెన్సీ. సో గ్లోబల్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? ఒక పని చేయండి, వేర్ వి విల్ మెయింటైన్ ది హార్డ్ కరెన్సీ అండ్ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ టైప్ చేయండి. అక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. వేర్ వి విల్ మెయింటైన్ ది హార్డ్ కరెన్సీ అండ్ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ.
అక్కడ టీ కోడ్ ఓపెన్ అవుతుందో చూడండి. బాకల్ నుండి టీ కోడ్ వర్క్ అవుతుంది. COYO 1N YO 1N ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ YON ఇవ్వండి. /YONN Y0 ఇచ్చారు. YO అనుకుంటా. YONN 1N ఎంటర్. కరెక్ట్గా ఇవ్వండి. టీ కోడ్ పనిచేయట్లేదేమో. YO Y0 అనేది కదా, సారీ జీరోనే కరెక్టే. Y01N ఇవ్వండి. Y01N ఎంటర్. అది వర్క్ చేయట్లేదు. సరే, పాత్ ద్వారా వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి. తర్వాత అవసరం లేదు, లేదా పాత 99% అడగరండి. నెక్స్ట్ తీసేయండి. వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ కిందది. గ్లోబల్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? OX15లో మెయింటైన్ చేస్తాం. ఇంటర్వ్యూలు అడుగుతారు. వేర్ వి విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ OX15లో మెయింటైన్ చేస్తాం. OX15కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటో అది ఇవ్వండి. ఇది ఇక్కడ ఉంది కదా, INR ఉంది కదా, ఇది గ్రూప్ కరెన్సీ. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ని మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటారు. మెయిన్ హెడ్ క్వార్టర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మెయిన్ హెడ్ క్వార్టర్ అనమాట. సో ఇది INR. గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాం? గ్లోబల్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ క్రియేషన్. ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ క్రియేషన్ చేసే టైంలో యూజ్ చేస్తాం. దీని నెంబర్ ఎంత? 60 ఉంటుంది. గ్రూప్ కరెన్సీ నెంబర్ అనేది 60 ఉంటుంది. పైన ఉన్నాయి చూడండి, నంబర్స్ ఉన్నాయి చూసారా? షీట్ ఓపెన్ చేసి షీట్లో ఉన్నాయి చూసారా? ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఏ కరెన్సీకి ఏ నెంబర్ ఉంది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గ్రూప్ కరెన్సీ 60 అట్లా. ఆ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. ది సిస్టమ్ యూజ్డ్ దిస్ కరెన్సీ ఫర్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్ ఎక్కడ ఉంటుంది? సిఓలో ఉంటుంది. ద కరెన్సీ సెటప్ వెన్ వీఆర్ క్రియేటింగ్ ది కంట్రోలింగ్ ఏరియా. దట్ కరెన్సీ ఇట్ ఈస్ సెటప్ వెన్ వీ క్రియేట్ ది కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం. అక్కడ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీని ఉపయోగిస్తాం. వెళ్ళండి. SPROING కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ మనం ఆల్రెడీ చేసాం, చూద్దాం. SPROING కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఎగ్జిక్యూట్ చేయండి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేశారు కదా. పొజిషన్కి వెళ్ళి మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. మీ కంపెనీ కూడా మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేయండి. పైన ఇన్వెంటరీకి బిఫోర్ ఒక మిర్రర్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది చూడండి. సో కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఎంత? INR 10. అంటే కంపెనీ కోడ్ కరెన్సీనే కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ తీసుకున్నాం. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ ఎంత? 10 అనమాట. యాక్చువల్గా మీరు చూడండి, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఈ 10 మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. లేదంటే డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ
సెకండ్ వన్ తీసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, 10 దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, మల్టిపుల్ కరెన్సీస్ కనిపిస్తాయి మీకు. చూసారా, ఇవి మనం డిస్కస్ చేస్తుంది. 10 కంపెనీ కోడ్ కరెన్సీ, 20 కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ, 30 గ్రూప్ కరెన్సీ. అట్లా మీరు 20 కూడా తీసుకోవచ్చు, బట్ కంపెనీ కోడ్ కరెన్సీ తీసుకోండి బెటర్. గ్రూప్ కరెన్సీ, 40 హార్డ్ కరెన్సీ, 50 ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, 60 గ్లోబల్ కరెన్సీ. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటి? 10, 30 అండ్ 60 ఇవి ఇంపార్టెంట్. 10, 30 అండ్ 60, 10, 30 అండ్ 60 ఇవి ఇంపార్టెంట్. ఓకే, క్లోజ్ చేయండి. ఇది కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. పైన ఇంకొక ఆప్షన్ ఉంది, డ్రాప్ డౌన్ చేసి మార్చుకోండి. ఓన్లీ 1 కరెన్సీ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ ఎంత? 10 కదా, ఇవ్వండి. ఇదిగో 10 వచ్చింది, చూసారా? అట్లా ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. ఓకే, సో మిమ్మల్ని మేజర్గా ఏమడుగుతారు? ఇంకా ఏమన్నా చూడండి, ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ డౌన్కి వెళ్ళండి. ఇంకేం లేవా? ఓకే ఫైన్, చూడండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ గ్లోబల్ కరెన్సీ, అది కలర్ ఏదన్నా ఎల్లో కలర్ యాడ్ చేయండి. గ్లోబల్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడింగ్. గ్రూప్ ఆఫ్ కంపెనీ అనకండి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అనే చెప్పండి. ఎస్ఐపి టెర్మినాలజీ ప్రకారం గ్రూప్ ఆఫ్ కంపెనీ అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. OX15లో క్రియేట్ చేస్తాం. అది వేర్ వి విల్ మెయింటైన్ ది గ్రూప్. గ్లోబల్ కరెన్సీ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ OX15. ఎట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ క్రియేషన్ వి విల్ స్పెసిఫై ది గ్లోబల్ కరెన్సీ. అది ఎల్లో కలర్, గ్రీన్ కలర్ యాక్షన్ మొత్తం సెలెక్ట్ చేయండి. అది ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పైకి వెళ్ళండి. సెకండ్ వన్, document where we will maintain the company code currency, where we will maintain the company code currency at the time of company code creation. FB50, document currency kada. So document currency and the meaning and at the time of accounting entry posting, whatever currency we are specified, that is called document currency. ఇది ఒకటి ఇంపార్టెంట్, సెలెక్ట్ చేయండి. తర్వాత లోకల్ కరెన్సీ, ఇది కూడా ఇంపార్టెంట్. లోకల్ కరెన్సీ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ వీఆర్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఇది ఇంపార్టెంట్. తర్వాత గ్రూప్ కరెన్సీ, థర్డ్ వన్. సో వేర్ వి విల్ మెయింటైన్ ది గ్రూప్ కరెన్సీ అంటే SCC4 ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పాలి. అంతవరకు మొత్తం కలర్ యాడ్ చేయండి, గ్రూప్ కరెన్సీ అండ్ SCC4. అంత డెప్త్గా వెళ్ళరు. ఏదైతే మనం గ్రీన్ కలర్లో యాడ్ చేస్తున్నామో అంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత డౌన్కి వెళ్ళండి, ఇంకేమన్నా పైకి వెళ్ళండి, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకోటి ఏంటి ఇక్కడ? వెయిట్ డౌన్కి వెళ్ళండి. SCC4 కదా, 1 మినిట్. ఇంకొకటి ఉండాలి, మర్చిపోయాను. 1 మినిట్ వెయిట్ చేయండి, చూస్తాను. OB22కి వెళ్ళండి. OB22 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కూడా ఇవ్వండి. డబల్ క్లిక్ ఇవ్వండి దానిపైన. ఎస్ అండి, ఎస్ అండి. సో ECC ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ లోకల్ కరెన్సీ, సెకండ్ లోకల్ కరెన్సీ, థర్డ్ లోకల్ కరెన్సీ. OB22, where we will maintain the currency types in SAP, which transaction code? OB22 అని చెప్పాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్.
వేర్ వి విల్ మెయింటైన్ ది కరెన్సీ సెట్టింగ్స్ ట్రాన్సాక్షన్ కోడ్ OB22 అని చెప్పాలి. ఓకే, అదే S/4HANA ఈసీసీ ఓన్లీ 3 కరెన్సీస్ని మాత్రమే సపోర్ట్ చేస్తాం కంపెనీ కోడ్ లెవెల్లో. అదే S/4HANA అప్ టు 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. మీరు S/4HANAలో OB22 ఇచ్చారనుకోండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. నేను టీ కోడ్ చేంజ్ అయింది అనుకుంటున్నాను, గుర్తులేదు నాకు. పైకి వెళ్ళండి, ఫస్ట్లో ఎలా ఉంది అలా ఉంటుంది. OB22 ఉంది కదా, పైకి వెళ్ళండి, చెక్ చేయండి మీరు. ఇలా ఉంటుంది. OB22 ఇస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కరెన్సీస్. లెడ్జర్స్, S/4HANA లెడ్జర్స్ మ్యాండేటరీ క్రియేట్ చేయాలి. ఇది లెడ్జర్స్. ఇక్కడ కరెన్సీ సెట్టింగ్స్ అండ్ లెడ్జర్స్ ఈక్వల్గా ఉంటాయి S/4HANAలో. ఓకే, ఇట్లా క్లియర్ కదా. సో వేర్ వి విల్ మెయింటైన్ ది కరెన్సీ సెట్టింగ్స్ at company code level OB22 transaction code. Where we will maintain the group currency ఎక్కడ మెయింటైన్ చేస్తాం? డౌన్కి వెళ్ళండి, గ్రూప్ కరెన్సీ ఇది SCC4 ట్రాన్సాక్షన్ కోడ్లో మెయింటైన్ చేస్తాం. ఈ రెండు ఇంపార్టెంట్, OB22 SCC4. ఓకే, మొత్తం చదువుతారా? క్లియర్, అర్థమైందా లేదా? Yes, sir. రిమైనింగ్ ఓకే. సో రిమైనింగ్ జస్ట్ చదవండి అంత, ఇంకేమొద్దు. S/4HANAలో వినండి, ఇంకా కొంచెం క్లారిటీ చెప్తాను, ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళాను అది. సో రేపు ఏంటంటే మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చెప్పేద్దాం, అయిపోతుంది. టుమారో క్లాసే కదా. నేను మీకు వాట్సాప్ గ్రూప్లో లింక్ ఫార్వర్డ్ చేస్తాను. 8కా 9కా అనేది జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.